Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our intermediate classes. ఈ రోజు క్లాస్ ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటుంది. అది టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ సింప్లిఫై అయితే చేసి చెప్తాను. అండ్ చాలా డెప్త్గా ఇచ్చాడు బుక్లో. సో మనకంత డెప్త్గా అవసరం లేదు. సో మనకి ఏదైతే డిఎస్సి స్థాయి ఉంటుందో లేదంటే ఇంటర్మీడియట్ స్థాయికి సరిపోయేంతగా చెప్తాను. అండ్ మ్యాక్సిమం ఏది కూడా లీవ్ చేయకుండా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, అర్థం చేయించడానికి కూడా ట్రై చేస్తాను. సో మనకి ఆల్రెడీ పరదీయ నాడీ వ్యవస్థ అంటే క్రేనియల్ నర్వ్స్, నెక్స్ట్ అదేవిధంగా స్పైనల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కపాల నాడులు, నెక్స్ట్ వెన్ను నాడులు ఏవైతే ఉన్నాయో వాటి నాడుల్ని కలిపేసి మనం పరదీయ నాడీ వ్యవస్థగా చెప్పుకున్నాం. కపాల నాడులు 12 జతలు ఉంటాయి, వెన్ను నాడులు వచ్చేసి 31 జతలు ఉంటాయి చెప్పుకున్నాం. సో మరి ఈ యొక్క పరదీయ నాడీ వ్యవస్థ నుండి వెలువడేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో ఈ నాడులు అవి చేసేటువంటి పనులను బట్టి, అవి నాడులు ఏం పనులు చేస్తాయనే దాన్ని బట్టి ఈ పరదీయ నాడీ వ్యవస్థను తిరిగి మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. సో మనకి జనరల్గా స్కూల్ లెవెల్లో చూసినట్లయితే నర్వస్ సిస్టమ్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ అనేది సపరేట్ వ్యవస్థ కాదు. ఇది ఏంటి అని చూసినట్లయితే ఈ యొక్క కపాల నాడులు, వెన్ను నాడులు, నెక్స్ట్ అదేవిధంగా మెదడు, వెన్నుపాములోని కొన్ని ప్రాంతాలు కలిసి కొన్ని క్రియలను నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. సో అవి నిర్వహించే క్రియల్ని బేస్ చేసుకొని మనము ఈ పరదీయ నాడీ వ్యవస్థను తిరిగి మనం విభాగాలుగా విభజించడం జరుగుతుంది, అవి చేసే పనులను బట్టి. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూద్దాం మరి పరదీయ నాడీ వ్యవస్థని ఎన్ని రకాలుగా విభజించామని చూసినట్లయితే పరదీయ నాడీ వ్యవస్థని 2 రకాలుగా విభజించడం జరిగింది, అవి చేసేటువంటి పనులను బట్టి క్రియాత్మకంగా. సో వన్ ఇస్ ద సోమాటిక్ నర్వస్ సిస్టమ్. సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, లేదంటే దీన్ని దైహిక నాడీ వ్యవస్థగా చెప్పుకుంటాం. దైహిక అంటే దాని అర్థం ఏంటంటే మన దేహంలో ఉండేటువంటి అస్థి కండరాలని, స్ట్రియేటెడ్ మజిల్స్ అంటామండి. సో వాటిని ఏమంటాం, ఇంకా నియంత్రిత కండరాలు అనుకుంటూ ఉంటాం. సో నియంత్రిత కండరాలని మొత్తం కూడా ఈ నర్వస్ సిస్టంలోని కొన్ని భాగాలు ఏం చేస్తాయంటే నియంత్రిత కండరాలను మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇలా కంట్రోల్ చేస్తూ ఏంటంటే మన దేహ కదలికలను, బయట ఉండేటువంటి ప్రచోదనాలకు మనల్ని ప్రతిస్పందించేటట్టుగా చేస్తుంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా నియంత్రణలో ఉంటాయన్నమాట. మనకి ఇది వచ్చేసి మనకి ఏంటంటే దైహిక నాడీ వ్యవస్థ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైహిక నాడీ వ్యవస్థ వచ్చి అస్థి కండరాలని మొత్తం కూడా నియంత్రిస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థలో కొంత భాగాన్ని ఏమంటామంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ, లేదంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాం. స్వయం అంటే స్వతహాగా, చోదిత అంటే నడపడం నాడీ వ్యవస్థ, రైట్. సో ఏ నాడీ వ్యవస్థ అయితే మెదడు ఆధీనంలో కాకుండా తనంతట తానే కొన్ని చర్యల్ని నియంత్రిస్తూ ఉంటుందో, సో మెదడు ఆధీనంలో ఉండొచ్చు కూడా, సో తనంతట తానే మన దేహంలో మన ప్రమేయం లేకుండా కొన్ని చర్యలు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. లైక్ గుండె కొట్టుకోవడము, సో ప్రేగుల్లో ఉండేటువంటి పెరిస్టాల్టిక్ చలనం కావచ్చు, జీర్ణాశయం అనేది సంకోచ వ్యాకోచలకు గురి కావడం కావచ్చు, ధమనులు, సిరలు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, సో అవి కావచ్చు. సో మూత్రం అనేది ఫిల్టరేట్ కావడం, సో అంటే వడకట్టబడడం, రక్తం అనేది వడకట్టబడడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అనియంత్రిత చర్యలు. సో వీటినన్నింటినీ కూడా ఏది కంట్రోల్ చేస్తుందని చూసినట్లయితే స్వయం చోదిత, తనంతట తానే నడిపేస్తుంది పనులను మొత్తం కూడా, కాబట్టి దీన్ని స్వయం చోదిత నాడీ వ్యవస్థగా చెప్పుకుంటున్నాం. సో మరి ఇది వేటిని కంట్రోల్ చేస్తుంది చూడండి, మనకి ఇక్కడ నునుపు కండరాలని, నెక్స్ట్ అదేవిధంగా హృదయ కండరాలని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో మరి స్వయంచోత నాడీ వ్యవస్థలో ఉండే ఈ స్వయంచోత నాడీ వ్యవస్థ దేనైతే కంట్రోల్ చేస్తుందో వీటిని మొత్తం కూడా మానిటర్ చేయాలి. సో మరి ఏవి మానిటర్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీలో ఫిల్టరేషన్ అవుతుంది, స్వయంచోత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతుంది. మనం ఆగు అంటే ఆగదు, సో కాబట్టి అది కంప్లీట్గా అనియంత్రిత చర్య. మరి దీన్ని పర్యవేక్షించడానికి ఒకరు ఉండాలి కదా, కంపల్సరీ సూపర్వైజర్. సో నీ ఇష్టం వచ్చినట్టు ఫిల్టరేషన్ చేసుకుంటా పోయి నీ ఇష్టం వచ్చినట్టు రీఅబ్జర్ప్షన్ చేసుకుంటా కుదరదు కదా. సో ఏవి పర్యవేక్షిస్తుంటాయి, సూపర్వైజ్ చేస్తుంటాయని చూసినట్టయితే మెదడులో ఉండేటువంటి మధ్యముఖము, నెక్స్ట్ హైపోథాలమస్, సో అధోపర్యంకం, ఈ యొక్క స్వయంచోద నాడీ వ్యవస్థలో చేసేటువంటి పనులను మొత్తం కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అవి మాస్టర్స్ అనమాట అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ దైహిక నాడీ వ్యవస్థను చూసినట్లయితే దీంట్లో మనకి జ్ఞాన చాలక కణాలు ఉంటాయన్నమాట. సో ఈ జ్ఞాన చాలక కణాలు ఏం చేస్తాయంటే జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనలు గ్రహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చాలక కణాలు వచ్చేసి
అస్థి కండరాలను నెక్స్ట్ గ్రంథులను ఉత్తేజపరుస్తూ ఉంటాయి. సో నేను చెప్పాను ఇక్కడ దైహిక నాడీ వ్యవస్థ అనేది మన దేహంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదన గ్రహిస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో అన్ని నర్వ్స్ ఉంటాయి. సో ఇంకా ఏం చేస్తాయని చూసినట్లయితే చాలక కణాలు, దీంట్లో ఉండేటువంటి చాలక కణాలు ఏం చేస్తాయంటే అస్థి కండరాలని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మన శరీరంలో కొన్ని గ్రంథులని ఉత్తేజపరుస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్వయంచోత నాడీ వ్యవస్థను చూసినట్లయితే ఇది మనకు తెలిసిందే 2 రకాలుగా ఉంటుంది. ఇది పాఠశాల స్థాయిలో కనపడుతూ ఉంటుంది మనకి. వన్ ఈజ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ, లేదంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ అని కూడా అంటాం అన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే స్వయంచోత నాడీ వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. సో ఈ సెషన్లో మనము సహానుభూత నాడీ వ్యవస్థ గురించి చూద్దాం. ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో అయితే. సో మన స్కూల్ లెవెల్ ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము సహానుభూత నాడీ వ్యవస్థ ఎక్కడ ఏవి కలిసి ఏర్పడతాయి, ఎక్కడి నుంచి ఏ నాడులు జనిస్తూ ఉంటాయి, అవి ఏం చేస్తాయనే చూద్దాం. సో మనకి ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థను పరిశీలించినట్లయితే ఒక జత సహానుభూత నాడీ గొలుసులు ఉంటాయి. ఇవి పుర్రె క్రింది నుండి వెన్నెముకకి ఇరువైపులా వస్తాయి. సో ఇక్కడ నేను డయాగ్రామ్ గీస్తున్నాను. అజ్యూమ్ దట్ ఇది వచ్చేసి పుర్రె లేదంటే మెదడు ఏదో ఒకటి అనుకోండి. సో దీని క్రిందిగా మనకు తెలిసింది మధ్యాముఖం ఉంటుంది ఇక్కడ. సో మధ్యాముఖం అనేది ఫర్దర్గా మనకి వెన్నుపాముగా కంటిన్యూ అవుతుంది, రైట్. సో ఇది వెన్నుపాము అనుకుందాం. సో ఈ వెన్నుపాము చుట్టూ కూడా ఏముంటాయి మనకి వెన్నుపూసలు అనేవి ఉంటాయి. సో ఇలా ఉంటాయి, వదిలిపెట్టేసాను. సో ఈ వెన్నుపాముకు ఇరువైపులా సహానుభూత విభాగం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సహానుభూత ఉంటుంది, సహానుభూత నాడీ విభాగం కూడా ఉంటుంది. ఈ వెన్నుపాముకి ఇరువైపులా ఏముంటున్నాయి, ఒక జత సహానుభూత నాడీ గొలుసులు. ఒక జత అంటే అటొకటి ఇటొకటి ఉంటుంది అన్నమాట. సో ఇలా వీటిని ఏమంటామంటే సహానుభూత నాడీ గొలుసులుగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇటువైపు ఒకటి ఉంటుంది, సేమ్ యాస్టిస్గా ఇటువైపు కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకా ఏముంటాయి సహానుభూత నాడీ వ్యవస్థలో చూసినట్లయితే ఇక్కడ మనకి పొట్టిగా ఉన్నటువంటి పూర్వనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు ఉంటాయి. సో వీటి ప్రీ గ్యాంగ్లియానిక్ సింపాథిక్ నర్వ్ ఫైబర్స్ అంటాం. సో ఏంటి ప్రీ గ్యాంగ్లియానిక్ ఏంటి, పోస్ట్ గ్యాంగ్లియానిక్ అంటే పూర్వ సహానుభూత నాడీ సంధులు అంటే ఏంటి, పర సహానుభూత నాడీ తంతువులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇవి వచ్చేసి నాడీ గొలుసులు, రైట్. సో నాడీ గొలుసులతో పాటుగా మనకి ఒక 3 నాడీ సందులు ఉంటాయి, గ్యాంగ్లియాన్స్ అంటాం. 3 నాడీ సందులు అని ఉంటాయి. యాక్చువల్గా ఇవి ఇక్కడ ఉండే కిందికి లొకేట్ అయి ఉంటాయి. సో యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ గీసామంటే ఇది థొరాసిక్ రీజియన్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది వచ్చేసి థొరాసిక్ రీజియన్ కాదు, క్రింద కటి ప్రాంతంలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో వీటిని ఏమంటామంటే గ్యాంగ్లియాన్స్ అంటాం. సో నాడీ సందులు అంటాం, నాడీ సందులుగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి గ్యాంగ్లియాన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి, పొట్టిగా ఉన్న పూర్వనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు ఏంటి అని చూసినట్లయితే పొట్టిగా ఉన్నటువంటి అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క నాడీ గొలుసు ఏదైతే ఉందో, సహానుభూత నాడీ గొలుసు ఏదైందో ఇక్కడ నుండి కొన్ని నాడీ తంతువులు వెళ్ళి ఎక్కడికి వెళ్తాయంటే నాడీ సంధిలోనికి వెళ్తాయి, గ్యాంగ్లియాన్లోనికి వెళ్తూ ఉంటాయి. సో ఇవి పొట్టిగా ఉంటాయి, ప్లస్ నాడీకణ సంధి కంటే కూడా ముందుగా ఉన్నాయి. ఓకేనా. సో నాడీకణ సంధి కంటే కూడా ముందుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే పూర్వ నాడీ సంధి సహానుభూత తంతువులు అంటాం. తంతువులే కదా ఇవి, దేనికంటే ముందున్నాయి, ఈ యొక్క నాడీ సంధి కంటే ముందున్నాయి, సహానుభూత నాడీ వ్యవస్థ కాబట్టి వీటిని ఏమంటున్నామంటే మనం పూర్వ ముందు. ఓకేనా. నాడీ సంధి సహానుభూత తంతువులుగా చెప్పండి. సహానుభూత నాడీ వ్యవస్థలో నాడీకణ సంధి కంటే ముందుగా ఉన్నటువంటి నర్వ్ ఫైబర్స్ ఇవి. సో నాడీ తంతువులు. సో కాబట్టి వీటిని ఏమంటున్నామంటే పూర్వనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులుగా చెప్పుకుంటున్నాం. సో ఇవి పొట్టిగా ఉన్నాయి. ఎందుకు పొట్టిగా ఉన్నాయంటే వీటి నుండి నెక్స్ట్ వేరే నర్వ్ ఫైబర్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి పొట్టిగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. సో వీటిని ప్రీ గ్యాంగ్లియానిక్ సింపాథెటిక్ నర్వ్ ఫైబర్స్గా చెప్పుకుంటాం. ప్రీ అంటే ముందు, గ్యాంగ్లియానిక్ అంటే ముందు, రైట్. సో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు ఉంటాయి. పర అంటే తరువాత. సో పరనాడీ తంతు, పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు ఇలా ఉంటాయన్నమాట.
ఇవి పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు, పోస్ట్ గ్యాంగ్లియానిక్ సింపాథెటిక్ నర్వ్ ఫైబర్స్ అంట. ఇస్ ఇట్ క్లియర్? సో వెరీ సింపుల్. ఇక్కడ పుర్రె క్రిందుగా 2 సహానుభూత నాడీ గొలుసులు ఉంటాయి. వెన్నుపూసకు వెన్నెముకకు ఇరువైపులా ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి చూడండి, ఈ నాడీ గొలుసులో కూడా నాడీ కణసందులు ఉన్నాయి. బట్ వీని బేస్ చేసుకొని మనం చెప్పట్లేదు. ఇక్కడ ఉదర కుహరంలో మనకు వెన్నెముక అక్కడ ఉంటుంది. సో వెన్నెముకకు నుండి ఇలా వచ్చేస్తుంటాయి ముందుకి, ఉదర కుహరము అన్నాడు అందుకనే. సో ఉదర కుహరం అంటే దానికి కొంచెం ముందుగా వచ్చేస్తుంటాయి. ఇవి నాడీ సందులు అంటాం, వీటి గ్యాంగ్లియాన్స్ అంటాం అన్నమాట. సో ఇవి 2 వచ్చేసి మనకి సహానుభూత నాడీ గొలుసులు. ఓకేనా? సో తర్వాత దీనికి సంబంధించినటువంటి 3 నాడీ సందులు ఉంటాయి. ఓకేనా? ఉదర కుహరంలో వీటిని ఏమంటామంటే సహపార్శ్వ నాడీ సందులు అంటాం, కొల్లాటరల్ గ్యాంగ్లియాన్స్ అంటాం అనమాట. సో ఈ యొక్క సహపార్శ్వ నాడీ సందులు ఏవైతే ఉన్నాయో వీటికి ముందుగా ఉన్నటువంటి నాడీ తంతువులను ఏమంటామంటే పూర్వ నాడీ సంధి సహానుభూత తంతువులు అంటాం. పూర్వ నాడీ సంధి సహానుభూత తంతువులు. సో తర్వాత దీని నుండి వచ్చాయి, తరువాత అంటున్నాం కాబట్టి పర సహానుభూత నాడీ తంతువులుగా చెప్పుకుంటాం. పరనాడీ సంధి, ఇది నాడీ సంధి, రైట్? సో పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు. సో మనకైతే నోరే సరిగ్గా తిరగట్లేదు. సో ఇవి వచ్చేసి పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు. ఓకేనా? సో ఇవే అన్నమాట. సో వీటిని ఏమంటామంటే పోస్ట్ గ్యాంగ్లియానిక్ సింపాథిక్ నర్వ్ ఫైబర్స్ అంటాం. సో ఇవేమో పొట్టిగా ఉన్నాయి, ఇవి వచ్చేసేమో చాలా పొడవుగా ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నాడీ గొలుసు ఏదైతే ఉందో, సహానుభూత నాడీ గొలుసు ఏదైతే ఉందో, ఈ నాడీ గొలుసులు ఏంటంటే చిన్న చిన్న నాడీ తంతువులతోటి వెన్నుపాముతోటి కలిసి ఉంటుంది. సో ఇలా నాడీ సందులు ఉన్నాయి కదా, సో ఈ గొలుసులో నాడీ సందులు ఏంటంటే వెన్నుపాముతోటి చిన్న చిన్న తంతువులతో చేత కలిసి ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే రామస్ కమ్యూనికన్స్ అంటాం. రామస్ కమ్యూనికన్స్ అంటాం. సో ఈ రామస్ కమ్యూనికన్స్ చేత ఈ యొక్క సహానుభూత నాడీ గొలుసులు ఏవైతేనో వెన్నుపాముతోటి లింకప్ అయి ఉంటాయన్నమాట, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఉదర కుహరంలో మనకి 3 సహపార్శ్వ నాడీ సందులు, కొల్లాటరల్ గ్యాంగ్లియాన్స్ అని ఇప్పుడు చెప్పాను కదా. ఇవి 3 వచ్చేసి ఉదర కుహరంలో ఉంటాయి. వీటిని ఏమంటామంటే సహపార్శ్వ నాడీ సందులుగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి వీటి పేర్లు ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ది వచ్చేసి ఉదర నాడీ సంధి అంటాం. సో దీన్ని ఏమంటామంటే సీలిక్ గ్యాంగ్లియాన్గా చెప్పుకుంటాము. రెండవది వచ్చేసి ఏంటంటే మనకి పూర్వ ఆంత్రయోజ నాడీ సంధి అంటాం తెలుగులో. దీన్ని సుపీరియర్ మీసెంట్రిక్ గ్యాంగ్లియాన్గా చెప్పుకుంటాం. సో పైన ఉంటే సుపీరియర్, కింద ఉంటే ఇన్ఫీరియర్. సో క్రిందది వచ్చేసి పర ఆంత్రయోజ నాడీ సంధిగా చెప్పుకుంటాం. దీన్ని ఇన్ఫీరియర్ మీసెంట్రిక్ గ్యాంగ్లియాన్గా చెప్పుకుంటాం. దిస్ ఇస్ ద థర్డ్ వన్. సో దిస్ ఇస్ ఇన్ఫీరియర్ మీసెంట్రిక్ గ్యాంగ్లియాన్గా చెప్పుకుంటాం. సో దీని నుండి ఏంటంటే మనం పొడవుగా ఉండేటువంటి పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులనే విస్తరించుంటాయి. మరి ఎక్కడికి వెళ్తాయని చూసినట్లయితే ఉరహ భాగంలో, అదేవిధంగా కటి భాగంలో ఉండేటువంటి వివిధ రకాల అవయవాలకి వెళ్ళిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పూర్వనాడీ సంధి కణాలు ఉర మరియు కటి, ఉర భాగం అంటే ఇక్కడ ఈ ఏరియాలో పై భాగంలో ఉర భాగము, నెక్స్ట్ కటి విభాగంతో ఉండడం వల్ల వీటిని ఏమంటామంటే ఉరస్ కటి విభాగం అని కూడా అంటాం. సో దేన్ని అని చూసినట్లయితే సహానుభూత నాడీ విభాగం ఏదైతే ఉందో, సహానుభూత విభాగాన్ని ఇంకేమంటామంటే ఉరస్ కటి విభాగం అని కూడా అంటాం. ఎందుకు ఉరస్ కటి విభాగం అంటున్నామంటే దీని నుండి వెలువడేటువంటి ఏవైతే ఇవి నాడీ పోగులు ఉన్నాయో, సో నాడీ తంతువులు ఏవైతే ఉన్నాయో, పరనాడీ సంధి సహానుభూత నాడీ తంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉర భాగంలో ఉండేటువంటి, నెక్స్ట్ కటి భాగంలో ఉండేటువంటి అనేక అవయవాలకు సప్లై చేయబడుతూ ఉంటాయి. సో కాబట్టి కంప్లీట్గా ఏంటి, ఈ యొక్క సహానుభూత నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఉర భాగంలో, అదేవిధంగా కటి భాగంలో ఉండేటువంటి అవయవాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, రైట్? సో అందుకనే దీన్ని ఏమంటున్నామంటే ఉరస్ కటి విభాగం అంటాము. ఉరస్ కటి విభాగం థొరాకో లంబార్ డివిజన్గా చెప్పుకుంటాం. థొరాకో మీన్స్ థొరాసిక్, లంబార్ మీన్స్ లంబార్, కటి రీజియన్లో అనమాట, ఓకేనా? సో ఇక్కడ ఈ వ్యవస్థ మొత్తం కూడా చూడండి, ఇక్కడ వ్యవస్థ మొత్తం కూడా ఏంటంటే మనకి ఒక వలయంలాగా ఏర్పడింది ఇక్కడ. సో ఇలా వలయంలాగా ఏర్పడింది. సో ఇదంతా కూడా ఏం చేస్తుందని చూసినట్లయితే ఇది ఉర భాగంలో, అదేవిధంగా కటి వలయంలో
ఉండేటువంటి కటి ప్రాంతంలో ఉండేటువంటి అన్ని భాగాలను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వలయాన్ని మొత్తం కూడా ఏమంటున్నామంటే మనము ఉరస్కటి బాహ్య వలయంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి కదా, సో దీన్ని ఏమంటామంటే ఉరస్కటి బాహ్య వలయంగా చెప్పుకుంటాం, బాహ్య వలయంగా చెప్పుకుంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో అయితే థొరాకో లంబార్ అవుట్ఫ్లో అంటాం. దీన్ని థొరాకో లంబార్ అవుట్ఫ్లో. సో థొరాసిక్ రీజన్కి లంబార్ రీజన్కి అవుట్ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్. అవుట్ఫ్లో అంటే ఏంటంటే బయటికి ఈ యొక్క నాడీ తంతువులు వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి అన్నిటి కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా సహానుభూత నాడీ వ్యవస్థ. నాకైతే ఇది కొన్ని అర్థం కాలేదు, నేను ఒక 2-3 వీడియోలు చూశాను. సో తర్వాత మాత్రమే అర్థమైంది. సో మీరు డైరెక్ట్గా చూసి అర్థమైందంటే వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా కొంచెం క్లిష్టంగా అనిపించింది నాకైతే పదజాలం అయితే, బట్ సింపుల్గా ఉంటుంది. కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ సహానుభూత విభాగంలో ఏమున్నాయో పార్ట్స్ తెలియాలి ఫస్ట్. దేనికి ఏది లింక్ అయి ఉంటుంది, ఈ యొక్క నాడీ సందులు ఏంటి, సహపార్శ్వ నాడీ సందులు అంటాం. సహపార్శ్వం ఎందుకంటామంటే ఇక్కడ ఆల్రెడీ పార్శ్వనాడీ సందులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పక్కకు వెన్నెముకకు పక్క ఉన్నాయి కాబట్టి వీటిని పార్శ్వనాడీ సందులు అంటాం. సో దానికి ఇంకా పక్కగా ఉన్నాయి కాబట్టి సహపార్శ్వ నాడీ సందులు అంటాం. వీటిని కొల్లాటరల్ గ్యాంగ్లియాన్స్ అంటాం. వీటిని పార్శ్వనాడీ సందులు అంటాం. ఇక్కడ సహానుభూత నాడీ గొలుసులో ఉన్నటువంటి నాడీ సందులను ఏమంటామంటే పార్శ్వనాడీ సందులు అంటాం వీటిని. సో వీటికి పక్కగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే సహపార్శ్వ నాడీ సందులు అంటాం. సో సింపుల్. దీంట్లో మనకి ఈ యొక్క నాడీ గొలుసు ఏదైతే ఉందో ఇవి దేనితోటి వెన్నుపాముతో లింక్ చేసుకున్నాయి. నెక్స్ట్ వీటిని ఏమంటాము. సో ఈ టోటల్గా కలిసి ఏమంటాం, ఇది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో ఉండేటువంటి వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా టిపికల్గా అనిపిస్తున్నాయి వర్డ్స్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా మనకి ఇక్కడ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా ఆ యొక్క వర్డ్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని నుండి ఇచ్చేటువంటి క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మ్యాక్సిమం వర్డ్లోనే మనకు క్లియర్గా కనపడుతుంది. సో పోస్ట్ గ్యాంగ్లియానిక్ సింపాథిక్ నర్వ్ ఫైబర్స్ అంటే, సో పోస్ట్ అంటే తర్వాత, ఓకే. గ్యాంగ్లియాన్ అంటే ఇక్కడ ఇది తీసుకోవాలి మనం, ఇది కాదు. సో వీటిని తీసుకుంటాం మనం. సో ఇది నుండి వచ్చేటువంటి వాటిని పోస్ట్ గ్యాంగ్లియానిక్ సింపాథిక్ నర్వ్ ఫైబర్స్గా చెప్పుకుంటాం. సో ఇలా మనకి వర్డ్ని చూస్తే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం సహానుభూత నాడీ వ్యవస్థ, పారాసింపాథిక్ నర్వ్ సిస్టమ్ గురించి చూద్దాం. సింపుల్గా ఉంటుంది. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.